హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఏమంటారు, మార్కెట్ ఎలా ఉందనిపిస్తుంది మీకు? టార్గెట్స్ అన్ని రీచ్ అవుతున్నాయి కానీ చేతులకి వెళ్ళి జారిపోతుంది, ఎంట్రీస్ మిస్ అవుతున్నాయి. అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఫ్రెండ్స్? అలాంటి ప్రాబ్లం కనుక మీకు ఉండి ఉంటే కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ మనం ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ డిస్కస్ చేస్తాం కదా, బుల్లిష్ మార్కెట్ ఇలానే ఉంటుంది అనమాట. సో ఇలా 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 మూవ్ అవుతూ ఉంటుంది. ఒకేసారి ఒక పంప్ అనేది కొట్టేస్తుంది. సో ఇది బిహేవియర్ ఆఫ్ మార్కెట్. దీనికి మనం ఇంకేం చేయలేము. మోస్ట్ ఆఫ్ ద బులిష్ మార్కెట్స్ ఇలానే ఉంటాయి అనమాట. ఇంకొన్ని అయితే ఇంకా హారబుల్గా ఉంటాయి. చాలా హైలీ వాలటైల్ ఉండి ఒక స్టాప్ లాస్ హండ్ చేసుకొని ఒకేసారి హయ్యర్ సైడ్ అనేది పంప్ అయిపోతుంటుంది. సో అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ మార్కెట్ పైకి వెళ్తుందన్న ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కటి తెలుసు అనమాట. అనాలిసిస్ అన్ని కూడా మనం అనుకుంటే చేస్తాం. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందని మనం ట్రేడ్ తీసుకుంటాము. బట్ ఆ ఎక్స్పెక్టెడ్ మూవ్మెంట్ అనేది రాదు. ఈ రోజు చూడండి, కంప్లీట్గా ఇక్కడ నుంచి ఎక్కడ కూడా మనందరికీ తెలుసు పైన సైడ్ మూవ్ అవుతుందని. ఇవన్నీ నెట్ మార్కింగ్స్ అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మూవ్ అయింది మార్కెట్. సో ఏమనుకున్నాము మనము, నిన్న ఫ్లాట్ నుంచి స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాము. ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇది బ్రేక్అవుట్ ఇచ్చినాక మంచిగా మూవ్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎవరికైతే దొరుకుతుందో, అంటే ప్రీవియస్ డే క్లోజర్ నుంచి ఎవరికైతే దొరికింది అనుకోండి, అక్కడ నుంచి నేను ఒక టైనీ స్కాల్ ప్లాన్ చేసుకుంటే నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే హయ్యర్ సైడ్ అన్నట్టు డిస్కస్ చేస్తాం. సో అది వర్కౌట్ అయ్యింది. బట్ ఎంతసేపటికి వర్కౌట్ అయింది మనకి ఇక్కడ? జనరలీ 11:15కే మనకి ఇది మిటిగేట్ అయిపోయింది అనమాట. అంటే ప్రీవియస్ డే క్లోజర్ ఏదైతే ఉందో అది మిటిగేట్ అయిపోయింది. బట్ దాని తర్వాత లిటరలీ 145, అంటే 145 తర్వాత ఎగ్జాక్ట్గా 2 o'clock క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చుకోవడం స్టార్ట్ అయింది అనమాట. 50 minutes క్యాండిల్లో నేను చెప్పేది. మీకు 5 minutes చూసుకున్నాడు ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో చూడండి, ఎగ్జాక్ట్గా 2 o'clock క్యాండిల్ మనకి కంప్లీట్గా ఇది మొత్తం ఈ వాలటైల్ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చుకొని వెళ్ళిపోయింది. సో మనందరికీ తెలుసు పై సైడ్ వెళ్తుందని. థర్స్డే రోజు మనం అనుకోని ఇక్కడ మిటిగేట్ అయిపోయింది కదా, ఇక్కడ హయ్యర్ హై కన్ఫర్మేషన్ వచ్చిందని మనం ఎవరైతే ఇక్కడ 11:35కి ఆర్ ఎల్స్ 11:50కి అక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉంటే వాళ్ళ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద పెట్టుకున్నా కూడా ఆప్షన్స్ లో ఇది మొత్తం ఇలా తిరగడం తోటి పక్కా కొంచెం కిందికి రాగానే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇది మొత్తం రైడ్ అనేది ఎంజాయ్ చేయలేరు. సో దిస్ ఇస్ ద జనరల్ బిహేవియర్. ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఇష్యూవే. ఎవరైనా సరే, సీనియర్ ట్రేడర్స్ అయినా జూనియర్ ట్రేడర్స్ అయినా ఎవరైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు. సో దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఒకటి ఉంటుందండి. ఈ రోజనే కాదు, మీరు ఏ బుల్ మార్కెట్లో అయినా మీరు ఈ విధంగానే ట్రేడ్ తీసుకోవాలి. ఎలా అంటే లెట్స్ సే మీ పర్ డే రిస్క్ వచ్చేసి 2000 రూపీస్ ఉందనుకోండి. ఒకేసారి 2000 రూపీస్ తోటి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. అది అట్లీస్ట్ 3 trades ఆర్ ఎల్స్ వర్స్ట్ కేసులో 2 ట్రేడ్స్కి వచ్చేలా చూసుకోవాలి. అంటే 3 trades అంటే పర్ ట్రేడ్ మీరు 700 లాస్ లాగా, అంటే 7 3 21, సో 2100 మాక్సిమం లాస్ వెళ్ళేలాగా చూసుకోవాలి. 2 trades ప్లాన్ చేసుకునే వాళ్ళు పర్ ట్రేడ్ 1000 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఇన్ని కన్ఫర్మేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు జనరలీ ట్రేడింగ్ ప్లాన్ మనం ఎలా చేసుకుంటాము? ఇక్కడ మనకి ఏదైనా ఎంట్రీ తీసుకున్నాం, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాము. ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకున్నాం అనుకోండి, అసలు అక్కడికి వెళ్ళనే లేదు. అండ్ మన స్టాప్ లాస్ కూడా ప్రాక్టికల్గా స్పాట్ చార్ట్లో హిట్ అవ్వలేదు. బట్ మన ఆప్షన్స్ చార్ట్లో హిట్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ వెళ్ళిపోయింది. అట్లీస్ట్ మన దగ్గర ఇంకొక ట్రేడ్ ఆపర్చునిటీ అయినా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి వైల్డ్ మూవ్స్ వచ్చినప్పుడు మనం క్యాప్చర్ చేయగలుగుతాం. అండ్ ఇలాంటి ఒక్క మూవ్ చాలు మన క్యాపిటల్ ఒక 5 to 7 times అయిపోవడానికి, స్పెషల్లీ ఇన్ ఎక్స్పైరీ డేస్ అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఒక క్లియర్గా ట్రెండ్ లైన్ అన్నది ఫామ్ అయింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇచ్చిందో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అన్నది వచ్చింది. లైక్ 145 క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత రీటెస్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకు హయ్యర్ హై క్లోజర్ ఇచ్చింది అనమాట, 155 క్యాండిల్. దాని తర్వాత ఇమీడియట్గా పై సైడ్ అనేది మూవ్మెంట్ వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత పెద్ద మూవ్. మనం జస్ట్ ఒక టైనీ పీపుల్ మాత్రమే, ఓన్లీ ఎవరైతే క్రియేట్ చేయగలుగుతున్నారో బిగ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇంకా దేవుడికే తెలియాలి ఇలాంటి మూవ్స్ వాళ్ళకి తెలుస్తుందా లేదా అన్నది. మనలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటి మూవ్స్ వస్తాయని ఎవరికి తెలియదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ మన కన్ఫర్మేషన్ రావడంతో అట్లీస్ట్ ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అని మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పేది అదే. సో మీరు ఒకేసారి ఒకటే ట్రేడ్లో మీరు ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనకి ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ ఉండదు, సైలెంట్ అయిపోతాం అనమాట. అదే మనం ఒక 2 to 3 trades బుల్లిష్ మార్కెట్ గురించి నేను మాట్లాడేది. బేరిష్ మార్కెట్లో మోస్ట్లీ మనకి ఇలాంటి బిహేవియర్ ఉండదు, టప్ అని పడిపోతూనే ఉంటాయి అనమాట. సో బుల్లిష్ మార్కెట్లో మాత్రమే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద డే మొత్తం కన్సాలిడేట్ అయ్యి ఒకేసారి బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంటుంది. ఇలాంటి బిహేవియర్స్ వస్తుంటాయి అనమాట. సో అందుకోసం మనం మల్టిపుల్ స్టాప్ లాసెస్ అలా సేమ్ రిస్క్లో ప్లాన్ చేసుకోగలిగితే మనకి యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, క్లియర్గా బ్రేక్అవుట్స్ అన్నది ఇచ్చేసి మూవ్మెంట్ అన్నది ఇచ్చింది. సో ఎవరైతే ఇంకా రిస్క్ తీసుకోగలుగుతారు ఇలాంటి దగ్గర కూడా ఒకసారి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా రిస్క్ అపెటైట్ ఉంటుంది కాబట్టి. అలా మనం అయితే ప్లాన్ చేసుకోవాలి. అంతకుమించి అయితే మనకు సొల్యూషన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. అండ్ ఇది కంప్లీట్గా మీరు ఎప్పుడైనా గమనించండి, బుల్లిష్ మార్కెట్లో బిహేవియర్ ఇలానే ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ మూవ్స్ వస్తాయి.
ఇలా మనకు రీట్రేస్మెంట్స్ కూడా సరిగా దొరకవు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బేరిష్ మార్కెట్లో ఉన్నట్టు. సో ఈరోజు ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే, లక్కీ లాటరీ కొట్టి ఉంటే నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో రేపటి అనాలిసిస్ చూసేద్దాము. సో ఇప్పుడు మనమైతే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసాము, బట్ ఇంకా సస్టైన్ అవ్వలేదు. సో రేపు ట్రేడ్ సింపుల్ ఉంటుంది. కరెంట్ డే హై మార్క్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. కరెంట్ డే హై ఏదైతుందో అది బ్రేక్ అయితే మనం నెక్స్ట్ హై సైడ్ అనేది మూవ్ అవ్వచ్చు. టార్గెట్ వచ్చేసి 25,500 ఉంటుంది ఇమీడియట్ టార్గెట్. దాని తర్వాత ఇంకా మనం ట్రైల్ చేస్తూ వెళ్ళడమే ఉంటుంది, న్యూ ఆల్ టైమ్ హై కాబట్టి. జనరల్గా ఫిబొనాచి రీట్రేస్ ట్రెండ్స్ త్రూ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి అది కూడా చెక్ చేద్దాము, ఈ హై నుంచి ఈ లోకి. సో 25,685 చూపిస్తుంది మన ఫిబొనాచి లెవెల్స్. సో నెక్స్ట్ మార్కెట్ మనకి ఈ జోన్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ అది ఇమీడియట్గా అవుతుందా? ఆల్రెడీ ఈరోజు చాలా ట్రెండింగ్ డే కాబట్టి మనం బ్యాక్ టు బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇది ఒక రెసిస్టెన్స్ చేసేస్తాను, 25,685 లెవెల్స్. సో 25,685 లెవెల్స్ వచ్చేసి మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. సో రేపటి ప్లాన్ వచ్చేసి నేనేమనుకుంటున్నాను అంటే ఇది ఒక హెవీ డ్రాస్టిక్ మూవ్. సో మోస్ట్లీ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మన కంటిన్యూషన్ రావచ్చు, అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే కూడా మనకి ఇంకా ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అది కూడా చెప్తాను. రేపటి ప్లాన్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లోజర్ పైన మనకి ట్రేడ్ అనేది దొరికితే, అంటే ప్రీవియస్ డే హై పైన దొరికితే మనం ఇమీడియట్గా వచ్చేసి 25,000 ఒక 550 వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, అండ్ ఫర్దర్ హై సైడ్ వెళ్తే ఇంకా ఇది పెట్టుకోవచ్చు అన్నమాట, ట్రేడ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో డ్రాస్టిక్ మూవ్స్ అయితే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఒకవేళ కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే నేను ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. సో లెట్స్ సే మనకి రేపు ఇక్కడ ఈ రేంజెస్లోనే ఓపెన్ అయింది అనుకోండి, కిందికి వస్తుంది అనుకోండి, నాకు ఇక్కడ ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ రీటెల్స్ దగ్గర మళ్ళీ ఒక ఎంట్రీ తీసుకుంటాను. అప్పుడు మళ్ళీ ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హై అంటే 25,333 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ ప్రీవియస్ డే హై వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఫర్దర్ బ్రేక్అవుట్ ఇస్తే కంప్లీట్గా హై సైడ్ వచ్చేసి అంటే 25,685 వచ్చేసి నా అల్టిమేట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సింప్లీ చెప్పాలంటే ఇది ఒక ట్రెండ్ లైన్ వెళ్తుండే కదా, దీన్ని బ్రేక్అవుట్ చేసాం కానీ రీటెస్ట్ అనేది మనం ఇంకా రాలేదు. సో మేబీ ఒకవేళ రేపు రీటెస్ట్ అది వచ్చే ప్లాన్లో ఉంటే, ఇప్పుడు సింపుల్గా చూడండి, బుల్లిష్ ఉంటుంది మార్కెట్, కిందికి వస్తుంది అంటే ఇంకా అది బెరిష్ అయిపోయినట్టు కాదనమాట. ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు, కానీ అది కిందికి వచ్చి రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా అంతే అనమాట. రేపు ఒకవేళ మనకి ఇలా ఈ లెవెల్స్ ఓపెన్ అయినా కూడా ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతేనే బుల్లిష్ ఉన్నట్టు కాదు, మళ్ళీ కిందికి వచ్చి రీటెస్ట్ చేసుకుని కూడా మళ్ళీ పై సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే లిక్విడేషన్ పూల్స్ అనమాట, ఇవన్నీ లిక్విడేషన్ పూల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఈరోజు ఒక డ్రాస్టిక్ మూవ్మెంట్ వచ్చింది కదా, సో ఇక్కడ నుంచి కూడా చాలా మంది మళ్ళీ ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంటారు అనమాట. సో మార్కెట్ ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ దొరుకుతుందా తీసుకొని మళ్ళీ బుల్లిష్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇది ఒక లిక్విడేషన్ పూల్ అవుతుంది, ఈ ట్రెండ్ లైన్ ఒకటి. దాని తర్వాత ఈ 25,333 అంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మనకి ఏమైనా బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు ఇలా క్లోజర్ దగ్గర ఓపెన్ అయ్యి ఇమీడియట్ హై సైడ్ వెళ్ళి ఇలా వచ్చింది అనుకోండి, క్విక్ స్కాల్ప్ వరకు అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అది ఈ కరెంట్ క్లోజర్ వరకు అనమాట 25,438 ఒకవేళ ఇక్కడ దొరికితే. ఇది మాత్రం మళ్ళీ ఒకవేళ సైడ్ బై సైడ్ వెళ్తే మాత్రం సైడ్ వైజ్ డే అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం చూసుకోవాలి. సో జనరల్లీ అవన్నీ ఎందుకు రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకుంటే మంచి ఇక్కడ వరకు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ట్రైల్ చేస్తూ అంటే ఈ పొజిషన్ లాగా చూసుకోవచ్చు అనమాట. అండ్ మేజర్ లేదా గ్యాప్ డౌన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేపు కూడా మోస్ట్లీ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుందని నేను అనుకున్నా, లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ టు మైనర్ గ్యాప్ అప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వర్స్ట్ కేసులో ఇక్కడిక్కడ ఓపెన్ అయినా కూడా మనకి ఇదంతా మొత్తం బయింగ్ జోనే, ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు రిటర్న్ రావచ్చు, బయ్యర్స్ స్టార్ట్ చేయొచ్చు బయింగ్. ఈ 50% ఆఫ్ ప్రీవియస్ వీక్ నుంచి బై చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ ట్రెండ్ లైన్ ఎంత స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ చూడండి, ఎన్నిసార్లు హైయర్ సైడ్ మూవ్ అయింది చూడండి, ఇక్కడ ప్రీవియస్. సో ఇక్కడ నుంచి కూడా మనకి హైయర్ సైడ్ అనేది రావచ్చు. సో మనం ఎక్కడ ఓపెన్ అయినా కూడా డౌన్ సైడ్ దొరికితే బై ఆన్ డిప్ అంతే, ఇంకంత మించి మనకు వర్కౌట్ అవ్వదు ఇది కూడా. సో హైయర్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. సో ఓవరాల్గా అయితే నిఫ్టీ వచ్చేసి మనకు బుల్లిష్ ఉంది, అందులో డౌట్ కూడా లేదు. సో బై ఆన్ డిప్స్ మాత్రమే వర్క్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో నేను అలానే ప్లాన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము.
ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్సలెంట్ మూవ్ అనేది ఇచ్చింది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది కూడా, బట్ ఇది కూడా కొంచెం స్లోగానే ఇచ్చింది. బట్ ఇందులో అయితే మేబీ ట్రేడ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి స్టాప్ లాసెస్ ఏం హిట్ అయి ఉండకపోవచ్చు. లైక్ ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఈ బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ 11:30 క్యాండిల్ తర్వాత ఎవరైనా ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళైతే స్టాప్ లాసెస్ హిట్ అయి ఉండవు. ఎందుకు అంటే థర్స్డే వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ, సో అక్కడ మనకి టీటా డీకే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇందులో అయితే మనకి ఎక్స్పైరీ కాదు కాబట్టి మనకి డీకే ఉండదు కాబట్టి మోస్ట్లీ అయితే క్యాప్చర్ చేసే ఉండాలి ఎవరైనా సరే. ట్రేడ్ తీసుకుని ఉంటే మాత్రం నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నిన్న మనం అనుకున్నట్టే ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి లైక్ బ్లాక్ లైన్ ప్రీవియస్ 50% వీక్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం ఫస్ట్ టార్గెట్ ఇది అనుకున్నాం, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది అనుకున్నాము. సో ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన 2 టార్గెట్స్ అన్నది హిట్ చేసేసాం ఫ్రెండ్స్. వెరీ వెరీ ఈజీగా ట్రేడ్ అనేది వచ్చేసింది ఇది. సో ఈ బ్రేక్అవుట్స్ లో కనుక ఎవరు ట్రేడ్ తీసుకొని ఉన్నా, లేకపోతే ఈ కన్ఫర్మేషన్ ఇక్కడ 11:30 క్యాండిల్ కన్ఫర్మేషన్ దగ్గర ట్రేడ్ తీసుకుని కూడా నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో రేపటి అనాలిసిస్ కూడా చెక్ చేసేసాము. ఇంకా నేను ఇది ప్రస్తుతానికి అయితే రిమూవ్ చేస్తున్నాను. నేను జనరలీ అయితే బ్యాంక్ నిఫ్టీలో అంత ఇంట్రెస్ట్ చూపించాను. 51,000 లైక్ 52,000 నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తాను. చాలా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఎందుకంటే ఇంకా అల్టిమేట్ గా కంప్లీట్ గా హైయర్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో పెద్ద ఆబ్స్టికల్స్ లేవు. ఈ జోన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ జోన్ అనమాట. జోన్ నెంబర్ కావాలి అంటే, లెవెల్స్ కావాలి అంటే మార్కెట్ సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన లెవెల్ అనమాట. ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అంటే లెవెల్స్ పైన క్లోజ్ రౌండ్ ఫిగర్ చెప్పాలంటే 52,000 పైన మనకి మంచి మూవ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ రేపటి అనాలిసిస్ వచ్చేసి కంప్లీట్ గా ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇంకా సూపర్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆసమ్ మూవ్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ కనుక బ్యాంక్ మనకి ఇది కనుక గ్యాప్ అప్ వస్తే ఐ విల్ షో మోస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ రాదర్ ద నిఫ్టీ అనమాట. ఈ లెవెల్స్ ఏమైనా ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ హయ్యర్ హై క్రియేట్ చేస్తే నేను ఇమీడియట్ హయ్యర్ హై తీసేసుకుంటాను. 52,500 వచ్చేసిన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఫర్దర్ గా ట్రైల్ చేస్తూ వెళ్ళిపోతాను. ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు, ఎందుకంటే మనకు ఆల్ టైమ్ హై వచ్చేసి ఇంకా కంప్లీట్ గా పైనే ఉంది. 53,400 లెవెల్స్ లో ఉందన్నమాట. 53,300 లెవెల్స్ లో ఉంది. సో అక్కడ వరకు మనం ఒకే రోజు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఫస్ట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ హైయర్ సైడ్ మూవ్ అవుతే మాత్రం 52,500 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సేమ్ థింగ్ గ్యాప్ అప్ ఓపెన్ మళ్ళీ ఫర్దర్ కింద సైడ్ వస్తే మొత్తం అప్పుడు ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది మార్కెట్ అన్నది చూస్తాను. మొత్తానికి అయితే ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దాని కిందికి మాత్రం రాకూడదు ఫ్రెండ్స్. దాని కిందికి వస్తేనైతే లూజ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ నుంచి నాకు ఏమైనా హైయర్ సైడ్ మూవ్మెంట్స్ వస్తే మాత్రం మళ్ళీ ఒకసారి ట్రేడ్ అనేది తీసుకుంటాను. సేమ్ థింగ్ మళ్ళీ ఫస్ట్ 52,500 వచ్చేసిన ఫస్ట్ టార్గెట్ లాగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్ గా ట్రైల్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక సెటప్. అండ్ బ్లాక్ లైన్ వాల్యూస్ కావాలి అనుకుంటే 51,750 ఇక్కడ కనబడుతుంది మనకు. సో దీని కిందికి మాత్రం రాకూడదు, ఎందుకంటే మళ్ళీ వాలటైలిటీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు కనుక ఫ్లాట్ ఓపెన్ జరిగింది అనుకోండి, వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. మళ్ళీ పై సైడ్ వెళ్తే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మొత్తం బ్రేక్అవుట్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఫర్దర్ గా హైస్ క్రియేట్ అవుతే మనం ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సేమ్ 52,500 మళ్ళీ మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక ఫర్దర్ గా కింది సైడ్ వస్తే మాత్రం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్ అనమాట. మళ్ళీ ఎక్కడైనా యూటర్న్ తీసుకుంటుందా అన్న నేను చెక్ చేసుకుంటాను. ఇంకా నాకైతే పెద్దగా ఏం ఆపర్చునిటీస్ కనిపించట్లేదు. 1 hour లో వచ్చేసి ఇది బ్రేక్అవుట్ పాయింట్. నాకు ఇంత లోపలికి వస్తుందని ఏం లేదు ఇంట్రెస్ట్. ఒకవేళ వచ్చినా కూడా మనకు మళ్ళీ వాలటిలిటీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు నాకు తెలిసి అయితే గ్యాప్ అప్ ఆర్ ఎల్స్ ఫ్లాట్ ఓపెన్ అవుతుండొచ్చు అనుకుంటా. మోస్ట్లీ అయితే గ్యాప్ అప్ నాకు కనబడుతుంది. నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా చాలా బులిష్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఈ సెటప్ వర్కౌట్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. హైయర్ హై అయినా లేకపోతే ఇదైనా అంటే ఈ సెటప్ అయినా వస్తుందని నేను అనుకుంటున్నాను. వస్తే మాత్రం ఇమీడియట్ గా జంప్ అయిపోతాను. ఇఫ్ ఇన్ కేస్ లోపల ట్రేడింగ్ కనుక స్టార్ట్ అవుతే మాత్రం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటిల్ ఇట్ గెట్స్ బ్రేక్అవుట్ అనమాట. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మాత్రమే. అండ్ ఒకవేళ వర్స్ట్ కేస్ లో కనుక మళ్ళీ ఫర్దర్ గా ఈ లెవెల్స్కి వచ్చింది అనుకోండి, 51,300 లెవెల్స్కి వస్తే మళ్ళీ ఒకసారి నేను హైయర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఒక ఎంట్రీ అనేది తీసుకుంటాను. మధ్యలో మాత్రం ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే పైకి వెళ్తా కిందికి వెళ్తారో మనకు తెలియదు అనమాట. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ కింద సైడ్ వస్తే ఇక్కడ నాకు మళ్ళీ ఏమైనా దొరికితే నేను ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. ఈ జోన్స్ దగ్గర ఇక్కడ 51,290 లెవెల్స్ ఆర్ ఎల్స్
51,150 లెవెల్స్ ఇక్కడ ఏమైనా దొరికితే తీసుకొని అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ అప్పుడు ఇది పెట్టుకుంటాను మనం 51,750 పెట్టుకుంటాను. అంతేగాని హయ్యర్ లెవెల్స్లో ఇక్కడ మధ్యలో మాత్రం తీసుకోను. వస్తే బ్రేక్అవుట్ రావాలి, లేకపోతే కంప్లీట్ రీట్రేస్ ఈ లెవెల్స్ దగ్గర రావాలి. ఇక్కడికి వస్తే మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. నా పరంగానైతే ఇదైనా రేపు వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.